పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరించు. హిమము కంటే నేను తెల్లగానున్నట్లు నీవు నన్ను కడుగు. ప్రభు యొక్క సహాయం కొరకై ప్రభు వైపు చూస్తాను. పురి తండ్రి, స్తోత్రములు మరలా మీ పాసనికి వస్తుంటున్నాను దేవా. 2026 సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకై స్తుతిస్తుంటున్నాను దేవా. ఈ మొదటి సంవత్సరంలో బలలో మేము చేస్తుండగా సహాయం మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో పాల్గొనడం కృప చూపించండి. చదవబడిన వాక్యాన్ని విరిచి పంచిపెట్టండి. నిలబడుచు నిష్ప్రయోజన దాసుని శిలో చాటును మరుపరచండి. నీ ప్రయోజన వారు ఆత్మీయ అక్కరకులది ప్రభావ మీరు మాట్లాడుతురమ్మని వేడుకుంటున్నాను. వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని దయచేయండి. చెదిరిపోయి తలుపు దూరపరచండి, నిద్రమత్తు నుండి దూరపరచండి. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతి చూస్తున్నట్లు మా కన్నులు తెరవండి. మాతో మాట్లాడుతురమ్మని ప్రభువైన యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. రెండు సమయాలు 11వ అధ్యాయంలోనికి వెళ్దాం. రెండు సమయాలు 11వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకున్నాం. రాజు రెండో సమయాలు, నేను మొదటి సమయాలు చెప్పానా? 14 కాదు, 11. 11వ అధ్యాయం మొదటి వచనం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలునందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణం ముట్టడి వేసి దావీదు యెరూషలేమందు నిలిచాడు. కాబట్టి మనం 51వ కీర్తనలో చదివాము. అక్కడ దావీదు ఆల్రెడీ అక్కడ పాపం చేస్తూ వచ్చాడు. ఇప్పుడు పాపం చేస్తూ వచ్చాడు, మరి తను పవిత్రుడవ్వాల. అందుకే నేను పవిత్రుడవునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమం కంటే నేను తెల్లగానున్నట్లు నీవు నన్ను కడుగు. హిస్సోపు మనం చూసినట్లయితే అది శిలువకు సాదృశ్యంగా ఉంది. హిస్సోపు అనేది మరి నిర్గమకాండంలో చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 22వ వచనం చూడండి. 12:22. మరియు హిస్సోపు కొంచె తీసుకొని, హిస్సోపు కొంచె అంటే ఎట్లా ఉంటుందంటే ఒక చీపు లెక్క ఉంటుంది, అంటే రాయటానికి ఉపయోగించేది. మనం పెయింట్ ఎట్లా వేస్తాము, వాళ్ళు ఆ రక్తాన్ని ఏం చేస్తారు, వారి యొక్క చదవండి అర్థమవుతుంది. మరియు హిస్సోపు కొంచెం తీసుకొని పళ్ళెంలోనున్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మికిని 2 నిలువు కమ్ములకును పళ్ళెంలోని రక్తంను ఏం చేయాలా? కాబట్టి వాళ్ళు అలా చేశారు. ఆ యొక్క తర్వాత బయలు వెళ్ళకూడదు. కాబట్టి హిస్సోపు అనేది మరి ఇక్కడ రాయబడింది. హిస్సోపు మరి సిలువను రక్తము మరి సిలువకు సాదృశ్యంగా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సిలువ వేయబడుతూ వచ్చారు.
అదేవిధంగా ఈ మనం చూస్తే ఆ రక్తంతో మరి దావీదు అంటున్నాడు, దావీదు ముందల్ని 51వ కీర్తనలో చదివాం, ఈ సోపుతో నా పాపం ఏం చేయాలంట నేను నేను పవిత్రుడవునట్లు పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగానున్నట్లు. కాబట్టి హిమము కంటే మనం యెషయా గ్రంథంలో కూడా చూడొచ్చు, 1వ అధ్యాయంలో 18వ వచనం ఎట్లా ఉంది, చదవండి తీసిన వాళ్ళు. యెహోవా మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము, నీ పాపలు రక్తం వలె ఎర్రవైనను హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రవైనను గర్వబచ్చు వలె. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే పాపముల విషయమై మన దేవుడు మరి దావీదు మరి అట్లా తెల్లగా కడగమని మరి ప్రార్థిస్తుంటున్నాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే మనం చదివిన భాగంలో 2 సమూయేలు 11వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ ఏమని ఉంది? 2 సమూయేలు 11వ అధ్యాయం 1వ వచనంలో దావీదు ఎక్కడ నిలిచాడు? యాక్చువల్ ఎక్కడ నిలవాలా? రాజు యుద్ధం జరుగుతుంటే వాళ్ళు ఎక్కడ నిలవాలా? చూడండి, ఇక్కడ చూడండి, సామెతలు 30వ అధ్యాయం 11వ వచనం చదవండి. 30వ అధ్యాయం సామెతలు 30వ అధ్యాయం 31వ వచనం. సోనంగి కుక్క ముందు నడుచుచున్న రాజు ఎక్కడ ఉండాలా? సైన్యానికి ఎక్కడ ఉండాలా? ముందు నడవాలి. కానీ ఇక్కడ దావీదు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? యెరూషలేములో నిలుచున్నాడు. కాబట్టి దావీదు ఇక్కడ చూసినట్లయితే, మొదటిగా చూసినట్లయితే ఇక్కడ ఒక రాంగ్ ప్లేస్, అంటే సరైన స్థలంలో లేడు దావీదు. మొదటి తప్పు ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే ఎక్కడ ఉండాలా? యుద్ధంలో ఉండాల. మనిషి తన పాపంలో పడటానికి కారణం ఏంటంటే తను ఉండవలసిన ప్లేస్లో లేడు. యుద్ధంకి వెళ్ళినట్లయితే, యుద్ధంలో ముందులు నడిచినట్లయితే మరి యుద్ధం తన వెనకొండ సైన్యం ఉత్సాహంగా పనిచేస్తుంది. అయితే దావీదు అక్కడ ఉండలే. ఎక్కడున్నాడు? యెరూషలేంలో ఉన్నాడు. యెరూషలేం నుండి మరి ఇక్కడ పాపంలో పడినట్టుగా చూస్తుంటున్నాం. అందుకే సరైన ప్లేస్లో దావీదు ఉండలే. ఎక్కడున్నాడంటే రాంగ్ ప్లేస్, అంటే సరైన ప్లేస్లో, ఉండవలసిన ప్లేస్లో ఉండకుండా ఉండవలసిన అక్కరలేని ప్లేస్లో ఉన్నప్పుడు మరి పాపంలో పడినట్టుగా చూస్తుంటున్నాం. మొదటిగా అది మనం చూస్తూ వచ్చాం. అయితే రెండవది విషయంలో చూసినట్లయితే, రెండవ విషయం చూడండి, 2 సమూయేలు 11వ అధ్యాయం 27వ వచనం చదవండి తీసిన వాళ్ళు. 11:27 తీసిన వాళ్ళు చదవండి. అంగలార్పు కాలం తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్యయు అతనికి ఒక కుమారుడి కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి ఏ కార్యం? కాబట్టి దావీదు ఇక్కడ రెండో తప్పు ఏంటంటే రాంగ్ ప్లాన్, అంటే సరైన అది ప్రణాళిక కాదు, అంటే అది రాంగ్ ప్లాన్. మొదటిగా చూసినట్లయితే మొదటి రాంగ్ ప్లేస్లో ఉంటున్నాడు. రెండో విషయం చూసినట్లయితే ప్లాన్ వేసి ఏం చేసినాడు? అది దేవుడి దృష్టికి ఎట్లా ఉంది? ఆ ప్లాను దుష్కార్యంగా ఉంది, చెడ్డ ప్లాన్, రాంగ్ ప్లాన్.
మూడో విషయం చూసినట్లయితే 2 సమూయేలు 12వ అధ్యాయం 5వ వచనం. మూడో విషయం, దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవంతోడు. ఎవరు అంటున్నాడు? మూడోది వచ్చేసి రాంగ్ ప్రాఫసీ, అంటే అది తన యొక్క ప్రవచనం. ఇక్కడ చూసినట్లయితే ఆయన నాతాన్ గారు వచ్చారు. నాతాన్ గారు దేవుణ్ణి పంపించినారు, ప్రవక్త. నువ్వు దావీదుకి ఏం చేయాలా? ఈ విషయం చెప్పాలా. మరి ఎట్లా చెప్పినాడంటే ఒక కథ రూపంలో చెప్పినాడు. అయ్యా ఇక్కడ చూడండి 12వ వచనంలో, 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లా, నేను ఒక పట్టణమందు 2 మనుషులుండ్రి, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే తప్ప ఏమీ లేకపోయాను. వాడు దాన్ని పెంచుకొనిచుండగా అది వాని యొద్దకు వాని బిడ్డ ఉండి తినుచు వాని కుమార్తె వలె ఉండెను. వచ్చెను. దేనిని ముట్టనలుగా తన యొద్దకు వచ్చిన వాడిని ఆయుక్తం చేసి ఈ కథ అంతా చెప్పాడు. ఎవరు చెప్పాడు? దావీదు న్యాయం తీరుస్తున్నాడు. ఇప్పుడు ఆ మనుష్యుడు ఏం చేయాలా? వరడకు పాత్రుడు. యాక్చువల్లీ శిక్ష అయితే మరణం పాత్రుడే. అయితే రాంగ్ ప్రొఫెసీ. ఫస్ట్ రాంగ్ ప్లేస్, రెండోది రాంగ్ ప్లాన్, మూడోది చెడ్డగా రాంగ్ ప్రొఫెసీ ఇచ్చాడు. అయితే దావీదు అంటున్నాడు, బాగా కోపించుకొని, యెహోవా జీవంతోడు నిశ్చయంగా ఈ కార్యం చేసిన వాడు. 6వ వచనం చూసినట్లయితే తర్వాత చెప్తున్నాడు నాతాను. 7వ వచనం 8వ వచనం చదవండి. చాలు. కాబట్టి ఆ మనుష్యుడవు ఎవరు అంటున్నాడు? నీవే అంటాడు. కాబట్టి దాస్ దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్పాలంటే ధైర్యం ఉండాలి. ఎందుకంటే రాజు అనుకుంటే ఏమైనా చేయగలడు. అయితే నాతాను భయపడలే. అయ్యా నువ్వు ఆ మనుష్యుడవు నీవే. కాబట్టి యెహోవా దృష్టిలో ఏం చేసినావు? చదవండి తర్వాత. ఇశ్రాయేల్ మీద నేను నిన్ను ఇది చాలదని నీవు అనుకున్న ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చేందును. నీవు యెహోవా మాటను ధృవీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసి యెహోవా మాటను ఏం చేశావు? నీ పొరుగు వారికి దేన్ని కూడా ఏం చేయకూడదు. అది ఎవరి మాట? రెండోది ఏం చేసినాడు? వ్యభిచారం. మూడోది దాన్ని కప్పి పుచ్చటానికి మూడోది ఏం చేసినాడు? నరహత్య చేసినాడు. ఈ 3 కార్యాలు దేవుడి దృష్టికి ఎట్లా ఉంది? ఈ ప్లాన్ అంతా ఎవరికి తెలిసింది? దేవుడు ఆయన నరులను కళ్ళారా ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. ఇది అంతా విషయము దేవుడు ఎవరికి చెప్పాడు? నాతాను ప్రవక్త చెప్పాడు. నాతాను ప్రవక్త వచ్చి ఇప్పుడు ఎవరికి చెప్పాలా? దావీదుకి చెప్పాలి.
దావీదుకు నిర్మవటం లేకుండా చెప్పేశాడు, నువ్వు తప్పు చేశావు, ఆ మనుషుడవు నీవే. కాబట్టి దావీదు మరి ఆ యొక్క మూడో విషయం చూసినట్లయితే రాంగ్ ప్రాఫెసీ. నాలుగో విషయం చూసినట్లయితే చూడండి, 2 సమూయేలు 12వ అధ్యాయం 9వ వచనాన్ని చదవండి. నీవు యెహోవా మాటను తృణీకరించినందుకు ఆయన దృష్టికి చెడుతనం చేసితివి. ఏమి? చాలు చాలు. 9వ వచనం. దీని విషయం చూసినట్లయితే రాంగ్ పాత్ అంటే చెడ్డ మార్గం. అదే మార్గం? రాంగ్ పాత్ అంటే చెడ్డ మార్గం. 4 మిస్టేక్. కాబట్టి రాజు అనుకుంటే ఎంతో ఏది కావాలన్నా ఆయనకు కొదువు ఉండదు. పరివాడి భార్య అవసరం ఏంటి? రాజుకు భార్యలు కావాలంటే ఎంతమంది చేసుకోవచ్చుటానికి ఆనాడు చట్టం ఉంది. అయితే అది దేవుడి దృష్టికి 3 కార్యాలు తప్పు విషయం చూస్తూ వచ్చాడు. ఇంకా చూసినట్లయితే ఇంకొక 5వ మిస్టేక్ ఏంటంటే 2 సమూయేలు 12వ అధ్యాయం 17వ వచనాన్ని చదవండి. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేల మీద పడి ఉండి దేవుని బతిమాలగా ఇంట్లో ఎన్నికైన వారు లేచి సమ్మతింపక భోజనం చేయక ఉండేది. యాక్చువల్లీ రాజు ఎక్కడ ఉండాలా? ఎక్కడ ఉన్నాడు? ఈయన పొజిషన్ ఏంటి? నేల మీద ఉన్నాడు. రాజు ఎక్కడ ఉండాలా? సింహాసనం మీద ఉండాలా? సింహాసనం మిడిచి 7 రోజులు ఎక్కడున్నాడు? నేల మీద ఉన్నాడు. అంటే ఇదేంటి? తన యొక్క పొజిషన్ రాంగ్ పొజిషన్లో ఉన్నాడు. పొజిషన్ కూడా ఏం చేశాడు అంటే చెప్పాను కదా వర్షిప్ మెసేజ్లో, పాపం చేస్తే ఉన్న మనిషిలో ఉన్న బుద్ధిహీనత అనేది వస్తుంది. అంటే మతిమరుపు అనేది వస్తుంది. తను ఏం చేయాలో మర్చిపోతాడు, తన కట్టలను మరుస్తాడు. తను ఏం చేయాలో ఆ మతిమరుపు అనేది దావీదు మరిచిపోయాడు. దేన్ని బట్టి చెప్పండి? పాపమును బట్టి. పాపం వల్ల వచ్చు జీతం. 5 విషయాలు చెప్పాను దావీదు గురించి. 5 విషయాలు చెప్పాను. మొదటిగా ఏం చెప్పండి? రాంగ్ ప్లేస్. రెండోది రాంగ్ ప్లాన్. మూడోది రాంగ్ ప్రాఫెసీ. 4వది రాంగ్ పాత్. 5వది రాంగ్ పొజిషన్. కాబట్టి పాపం వల్ల వచ్చు జీతం. కాబట్టి ఇదంతా అందుకే దావీదు ఆ కీర్తనలో ప్రార్థన చేస్తున్నాడు, అదేవా రక్షణానందం. మరలా మైండ్ అంతా పొల్యూషన్ అయిపోయింది, హృదయం అంతా పొల్యూషన్ అయిపోయింది, మనసాక్షి ఏమైపోయింది? అంతేనా? పాపం చేసిన వాడికి పాపం చేయని వాడికి చూడండి డిఫరెంట్. పాపం చేయని వాడు నిమ్మలంగా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు, నెమ్మదిగా ఉంటాడు. అయితే పాపం చేసిన వాడు నెమ్మది ఉండదు. వాళ్ళు దుష్టులకు ఏముండదంట. ఎప్పుడైతే దుష్టుని అధికారంలో మనం ఉంటామో మనకు నెమ్మది ఉండదు. దావీదు దేవుడు ఏర్పరచుకున్నవాడు, హృదయానుసారుడు. ఒక పాపం వలన చూడండి ఎంత దిగజారిపోయాడంటే. కాబట్టి ఫాస్టింగ్ ఇక్కడ చూడండి 2 సమూయేలు 12వ అధ్యాయం 2 సమూయేలు 12వ అధ్యాయం 18వ వచనం చదవండి. బిడ్డ ప్రాణంతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినకయుండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని అతనితో చెప్పిన యెడల తనకు తాను హాని చేసుకోలేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన
సంగతి అతనితో చెప్పవెరచిరి. ఆ, అయితే దావీదు ఆ. తన సేవకులు గుసగుసలాడుట చూసి ఆ. బిడ్డ చనిపోయానని సంగతి ఆ. గ్రహించి అంటే బిడ్డ కోసం, ఆ బిడ్డ కోసం ఎన్ని రోజులు ఉన్నాడు ఉపవాసం చూడండి, 7 రోజులు. అంతవరకు ఫాస్టింగ్ అనేది, ఉపవాసం అనేది తెలియదు. దావీదుకు ముందల మోషే ఉన్నారు కానీ అది ఉపవాసం అనేలే, దేవుడి యొక్క సన్నిధిలో ఉన్నాడు, ఆహారం తినలే, ఉపవాసం అని చెప్పలే. అయితే ఇక్కడ దావీదు చూసినట్లయితే మొదటి ఉపవాసం 7 రోజులు ఉన్నాడు. దీన్ని బట్టి చూస్తే మనం నేర్చుకోవాల్సిన విషయం ఇక్కడ కీర్తనలు ఇప్పుడు వస్తాం. 51వ అధ్యాయం మొదటి వచనం కూడా చదవండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమం ఏం చెయ్యి. కాబట్టి ఆజ్ఞ అతిక్రమం పాపం వలన వచ్చు జీతం. కాబట్టి అందుకే దావీదు తన పాపము ఎవరు ఎదుట ఉంటుంది, ఎవరి పాపం వారి ఎదుట ఉంటుంది. కాబట్టి ఆ పాపం తనకు కనబడుతూనే ఉంది, తనను వెంటాడుతూ ఉంది. అందుకే దావీదు ఆ స్టెబిలిటీని కోల్పోయాడు. అందుకే ఇక్కడ చూడండి, ఇంకా చూడండి 9వ వచనం కూడా చదవండి. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ. అంటే తన యొక్క నా అంటున్నాడు, మా అంటలే, ఏమంటున్నాడు, నా దోషములను. మనం కూడా బలను సమీపిస్తున్నాం, మనల్ని మనం పరీక్షించుకోవాలి. దావీదు విషయంలో చూసినట్లయితే 5 విషయాల్లో దావీదు మరి తన ఉండవలసిన ప్లేస్లో ఉండలే. ఆ విధంగా 5 విషయాల్లో తప్పిపోతూ వచ్చాడు. మన యొక్క జీవితాల్లో కూడా మనం ఇక్కడ చూసినట్లయితే చూడండి, చదవండి ఇంకా 51వ కీర్తన 51వ కీర్తన ఇక్కడ చూడండి, 10వ వచనం చదవండి. నా యందు శుద్ధ హృదయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు. అప్పటి వరకు దావీదుకు స్థిరమైన మనసు లేదు. నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా. మన కొత్త సంవత్సరం ప్రవేశించిన మనం కూడా మన అంతరంగంలో ఏం కావాలంట, స్థిరమైన మనసు ఏం కావాలంట, నూతనంగా పుట్టించు. బలలో పాల్గొంటున్నాం మనం. దావీదు పాపం చేయటానికి కారణం ఏంటంటే తను ఉండవలసిన ప్లేస్లో ఉండకుండా చాలా 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 మిస్టేక్ చేస్తుంది. ఒక మిస్టేక్ని బట్టి ఇంకొక మిస్టేక్. అందుకే ఇక్కడ చూడండి, ఇంకా 11వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను. కాబట్టి దాని కింద వచనం కూడా 12వ వచనం, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను. ఆ విధంగా మరి దేవుడి యొక్క ఆ యొక్క ఆనందాన్ని కోల్పోయాడు. తన యొక్క మనసు అనేది కరప్ట్ అయిపోయింది, పొల్యూషన్ అయిపోయింది. అది దావీదు మొత్తం చెడిపేసుకున్నాడు. అందుకే పాపం చేసినప్పుడు మన మార్గం మనమే చెడిపివేసుకుంటాం. అందుకే ఇక్కడ చూసినట్లయితే 1 యోహానులోకి వద్దాం. ఇప్పుడు 1 యోహాను 1వ అధ్యాయంలో 8-9 వచనాలు. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనమే ఏం చేస్తాం, మోసపుచ్చుకుంటాం. మనలో ఏముండదు, సత్యము ఉండదు. 9వ వచనం, మన పాపములు ఒప్పుకొని ఎడల
ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఏం చేస్తాడు? పవిత్రుడిగా చేస్తాడు. కాబట్టి అతిక్రమం దాచిపెట్టువాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. మన యొక్క విశ్వాస జీవితంలో దీన్ని నేర్చుకోవాలి. హిస్సోపుతో 1 యోహాను 1:7 హిస్సోపు అంటే సిలువలో చిందించిన రక్తం, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం. 1 యోహాను 1:7 చదవండి. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి ఏం చేస్తుందంట? కాబట్టి విశ్వాసంతో యేసు ప్రభువా నా పాపములు క్షమించు అంటే మన పాపములన్నీ ఏం చేయబడతాయి? క్షమించబడతాయి. మన మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది, మన హృదయం శుద్ధి చేయబడుతుంది. ఏదైతే కోల్పోయామో రక్షణానందం మరలా వస్తుంది. కాబట్టి బల్లలో చేస్తున్నాం మనము 5 విషయాలు మనం చూస్తూ వచ్చాం. దావీదు మరి ఆ యొక్క కీర్తనలో రాయబడేది బెత్షెబాతో పాపం చేసినప్పుడు రచించిన కీర్తన, 51వ కీర్తన. దావీదు అక్కడ ఒక చోటనే పాపం చేస్తూ వచ్చాడు. అయితే మరలా ఎక్కడ పాపం చేసినట్టుగా లేదు. కాబట్టి అందుకే నా హృదయానుసారుడైన దావీదు. కాబట్టి దావీదు దేవుడి హృదయానుసారుడుగా మారటానికి కారణం అంటే తన దేవుడిని ఎప్పుడు దినమునకు ఎన్నిసార్లు స్తుతిస్తుంటున్నాడు? 7 సార్లు స్తుతిస్తుంటున్నాడు. దేవునికి ప్రియమైన వాడు దావీదు, నా హృదయానుసారుడైన దావీదు. అయితే తన తండ్రి దృష్టిలో దావీదు కౌంటే లేదు. అయితే దేవుడి దృష్టిలో సమయంలో వచ్చినప్పుడు అభిషేకించడానికి వచ్చినప్పుడు దేవుడు పంపించినప్పుడు యెషయా 7 కుమారులు చెప్తా కానీ దావీదు గురించి చెప్పాడు. అసలు వీళ్ళు కాదు, 7 దేవుడు తిరస్కరించాడు. దావీదు మరి ఇంకా ఎవరైనా నీ కుమారులు ఉన్నారంటే ఉన్నాడు. కాబట్టి అయితే దేవుడి దృష్టిలో దావీదున్నాడు. కాబట్టి ఇక్కడ పాపం చేస్తూ వచ్చాడు. అంత పెద్ద దావీదు పాపం చేస్తూ వచ్చాడు. అయితే పాపాన్ని ఏం చేశాడు? కప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు. కాబట్టి బల్లలో చేస్తున్న మనము మన యొక్క పాపము, మన యొక్క దోషము, మన యొక్క అతిక్రమము, మనకు తెలుసు, దేవుడికి తెలుసు. కానీ ఏం చేయాలా? దాన్ని ఒప్పుకొని ఏం చేయాలా? విడిచిపెట్టాలి. యోబు కూడా చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం ఏం చేసినాడు? విసర్జించినాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలా, చెడుతనం విసర్జించకుండా ఉండకూడదు. యోబు అట్లా చేసినది, చెడుతనమును విసర్జించినాడు. మనం కూడా ఎప్పుడైతే మనం వర్ధిల్లా లేకపోవటానికి మన పాపమే కారణం. కాబట్టి ఆ పాపాన్ని ఏం చేస్తుందంటే సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఏం చేయాలంట? పరిగెత్తేటప్పుడు ఓపిక చాలా అవసరం. ఆ విధంగా మనం ఈ యొక్క 2026 సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. 2027కు వచ్చే వరకు మనం ఈ పరుగు పందెంలో ఏం చేయాలా? చెప్పండి. ఓపికతో పరిగెత్తాలి. ఆ పరిగెత్తేటప్పుడు ఆ పాపం అనేది ఏం చేస్తుంది? మనుషులని సులువుగా ఏం చేస్తుంది? దావీదుని చిక్కులు పెట్టిందా లేదా? దావీదుని చిక్కులు పెట్టింది. ఏంటంటే ఆ పాపం. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, ఈ 3 అనేది గాలాలు. ఎవరికి? గాలాలకి ఎరాస్తాడు, ఎవరు సాగుతాడు. శరీరాశ తీసుకొచ్చాడు ఎవరి ముందలకి? దావీదు ముందలకి. ఆ శరీరాశలో పడిపోయాడు. నీతిమంతుడు ఎన్నిసార్లు పడతాడంట? 7 మార్లు పడినా మరలా ఏం చేస్తాడు? మనం పాడతాం కదా, పడిపోయినను వెనుకంజ వేయక పశ్చాత్తాపడి ఆయన పాట పాడతాం కదా. ఆ విధంగా మనం పడిపోయినా కూడా దేవుడు లేవనెత్తుతాడు. కాబట్టి ఆ పడిపోయిన స్థితిలో ఉండకుండా మరలా ఏం చేయాలా?
లేచి మన ఎదుట ఉంచబడిన పందెంలో పరిగెత్తాలి. ఆ విధంగా పరీక్షించుకుందాం. మనం ఎక్కడైతే తప్పిపోయామో, ఎక్కడైతే ప్రభువుకు ఆయాస్కరంగా ఆ యొక్క దేవుడికి తిరుగుబాటుతనం చేస్తూ ఉన్నామో, దేవుడికి లోబడిన వారుగా ఉంటున్నామో, దేవుడికి విధేయత చూపడిన వారుగా ఉంటున్నామో, మన యొక్క అతిక్రమ పాపం దాచిపెట్టుకున్న వారుగా ఉంటున్నామో, వాటన్నిటిని వీడ్చి ఈ నూతన సంవత్సరంలో నూతన హృదయం, నూతన స్వభావంతో మరి బలలో చేయాలని ప్రతి మనుషుడు తను తాను ఏం చేయాలా? కాబట్టి ఒకరిని ఒకరు పరీక్షించుకునేది కాదు, సెల్ఫ్ టెస్ట్. నా యొక్క జీవితం ఎలా ఉంది అని వారు పరీక్షించుకొని మరి యోగ్యమైన రీతిలో బలలో చేయుటకు, మరి అయోగ్యంగా చేస్తే ఏమవుతుంది చెప్పండి? శిక్ష విధికే కలుగుటకే. కాబట్టి అయోగ్యంగా చేయాలి. ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొని బలలో చేయడం ప్రభు మనకు సహాయం. మన ప్రార్థనలో ఉందాం, బలలో ప్రవేశిస్తాం.